అందరికీ వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుంటూ ఉపవాస ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. స్తోత్రం ప్రభా, శక్తిమంతుడా, మహోన్నతుడా, మహిమగల రాష్ట్రం మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా సర్వోన్నతుడవు, సర్వాధికారుడు, సర్వశక్తిమంతుడవు, మహిమగల రాజు కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా మీ మహిమోన్నతమైనటువంటి నామాన్ని గణపరిచేదానికి, స్తుతించేదానికి, కొనియాడేదానికి ప్రభా అయా మమ్మల్ని ఏర్పరచుకొని మరొకసారి దేవా మీ సన్నిధిలో నిలబెట్టి వీటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము యోగ్యులం కానప్పటికీ ప్రభా మీ ప్రేమ మమ్మల్ని దేవా మరొకసారి దేవా మీ సన్నిధిలో నిలవబెట్టింది కనుక మీకు వందనాలు చెల్లిస్తామని గణపరుస్తూ స్తుతిస్తూ పాట పాడుకుందాము. శాంతి గీతాల పాట పుస్తకం నుంచి 223 పాట పాడుకుందాము. స్తుతి సింహాసనాసీనుడా, నా ఆరాధనకు పాత్రుడా అంటూ మన స్తుతుల మీద ఆసీన అవ్వబోతున్నటువంటి తండ్రిని గణపరుస్తూ పాట పాడిస్తుంటాం. స్తుతి సింహాసనాసీనుడా, దేవుని సన్నిధి ఆ రోజు అక్కడ చూచాము. వచ్చినటువంటి బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులుగా అందరూ చాలా బాగా జరిగింది అన్న వర్షిప్ కానీ పాటలు పాడడం కానీ నిజంగా మేము ఎక్కడ చూడలేదు ఇట్లాంటి కార్యం కానీ బాగా జరిగించాము అని అన్నారు. కానీ కేవలం జరిగింది కేవలం దేవుని కృపను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి సంకల్పాన్ని, దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారం అదంతా కూడా చేయబడింది. అది సౌత్ నా లక్ష్యం ఏంటంటే ఒక 1 మంత్ బ్యాక్ వచ్చి మా కప్పు పెద్ద పాపకి ఫీవర్గా ఉంది. 1 డే ముందు నుంచి జ్వరంగా ఉంటే ఆ రోజు నైట్ వచ్చి మేము డ్యూటీకి వెళ్ళాడు. నైట్ అంతా ఒకటే జ్వరంగా ఉంటే తడి కూడా వేసి తుడుస్తూ ఉంటుంది. అందరి డ్యూటీ నవ్వడం స్టార్ట్ చేసింది. పెద్దగా నవ్వుతా ఉంది. ఏంది ఇలా నవ్వుతా ఉందని చెప్పి భయం వేసి ఫోన్ చేసింది.
దేవుడు ఆయా వారాలు ఆయా రీతిగా మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఈ దినం కూడా ప్రభు అంటున్నాడు కదా, నేను ఒక నూతన క్రియ చేశాను. ప్రభు నూతన సంవత్సరంలో మనం మొదటి మాసంగా మనం ఉన్నాము. ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నూతన క్రియ చేయబోతున్న ఒక కొత్త కార్యం దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు. నన్ను వారందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరి జీవితాల్లో ఎప్పుడు కూడా దేవుడు చేసే కార్యాల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా మన ప్రార్థనలు దేవుడి దగ్గర కనపడుతూ ఉంటాం. ప్రభు నాకు ఇది చేయవా, నాకు ఈ సహాయం కావాలి, లేదంటే నేను ఈ అవసరంలో ఉన్నాను, ఈ కుటుంబంలో ఉన్నాను, ప్రభు నా కొరకు కరుణించవా, నా కొరకు నేను కార్యం చేయవా అని మనం అందరం ప్రార్థించేవారమే. కానీ నూతన సంవత్సరంలో ప్రభు మనతో చెబుతున్న మాట ఏంటంటే, ఆయన మన పక్షాన నీ నా జీవితంలో ఒక నూతనమైనటువంటి క్రియ చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఏమంటున్నాడు అని మీరు చూడగలిగినట్లయితే, అది ఇప్పుడే వచ్చును. అది ఎప్పుడు అంటే మనం అనుకుంటూ ఉంటాం. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఆయనకి ఎన్ని రాసినప్పుడు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు నీకు నేను కుమారుని ఇస్తాను, నీ సంతానం ఆకాశపు నక్షత్రాలనే భూమి మీద ఇసుక రేణువులనే మార్చబడతాయి అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత దేవుడు వాగ్దాన పుత్రుడు నీ అబ్రహాం పొందుకోగలిగాడంటే ఆయనకి 100 సంవత్సరాలు వచ్చేదాకా 25 years అక్కడ ఎదురు చూడటం మనం చూస్తున్నాం. ఇది నా ప్రభు మనతో అంటున్నాడు కదా, మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన అంటున్నారు అది ఇప్పుడే వచ్చును. దాని ప్రారంభం ఎప్పుడంటే ఇప్పుడే. మనం అనుకుంటున్నాం ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది. కొన్నిసార్లు మనం చాలాసార్లు ఇలా వ్యసనపడుతూ ఉంటాం. మేము ఎంతగా ప్రార్థన చేస్తున్నాం, మేము ఎంతగా గృహంలో పెట్టించుకుంటున్నాం, మేము అందరిలోకి వెళ్ళి కనిపెట్టుకున్నాం, కానీ మా చిత్తంలో కార్యం జరగట్లేదు, బాధపడుతున్నాం మేము. దేవుడు అంటున్నాడు కదా, అది ఇప్పుడే వచ్చును. చాలాసార్లు మనం భూమిలో నాటబడిన విత్తనాన్ని చూస్తూ ఉంటాం. అది నాటబడిన తర్వాత చాలాసార్లు మనం వెళ్ళి చూస్తూ ఉంటాం. మొలకొచ్చిందా, సాయంత్రం చూస్తాం, ఏం ఉండదు. మనం ఎట్లా నాటామో అలాగే ఉంటుంది. ఉదయకాలం అయ్యేసరికి ఒక పచ్చని ఆకుల్లో అది బయటికి రావడం మనం చూస్తూ ఉంటాం. మన జీవితంలో కూడా దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, ఒక దినంలోనే, ఒక గడియలోనే అవి మార్చబడి మన కంటికి కనిపించబడతాయి. అందుకే మీరు ఆలోచింపరా అని అంటున్నారు. మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఇంతవరకు చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించకుండా ఈ ఒక్కరు ఉండవండి. మనం చాలాసార్లు మౌనంగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడు దేవుడి కార్యాలు జరుగుతాయి, లేదంటే ఎప్పుడు నా జీవితంలో నేను పొందుకుంటానా, ఎప్పుడు నేను దీన్ని సాధిస్తానా, ఎప్పుడు నా జీవితంలో అది కలుగుతుందా, ఎప్పుడు మన జీవితంలో ఆలోచిస్తూ ఉంటాం. ఇంకా మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, లోక సంబంధమైన వాటి వైపే చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. నీటి మీద ఉంటుంది, వస్త్రాల మీద ఉంటుంది, ధనం మీద ఉంటుంది, ఈ లోకంలో మనం సంపాదించుకునే దాని మీద ఉంటుంది. కానీ చాలాసార్లు మనం ఉండాల్సినది ఏంటి అంటే, దేవుని కార్యాల మీద మన ఆలోచన ఉండగలగాలి. అందుకే ప్రభు ఇది అంటున్నాను, ఆలోచింపరా. దీన్ని మనం ఆలోచించేటువంటి వారంగా ఉండగలగాలి. మనం దేవుని కొరకు ఆలోచన మన జీవితాల్లో ప్రారంభమైతే, దేవుని నిమిత్తం ఆలోచించేటువంటి వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన ఆయన కార్యాలు, నూతన క్రియలు చేసే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోతున్నాం, మీ ప్రేమను తెలుసుకోలేకపోతున్నాం, మేము మా ఎన్నో శక్తులటువంటి కృపను గ్రహించలేకపోతున్నాం. ప్రభా, మేము ఆలయంలో త్రోవలు కలుగు చేసే దేవుడు, ఎడారిలో మేము నదులను పాలు చేసే తండ్రివి. ప్రభా, మా జీవితం మేము ఎడారి వంటి బ్రతికే ప్రభా, కష్టాలతో, శ్రమలతో దేవా, దేవుడితో దేవా, అయ్యా ఒక్కోసారి దుఃఖంతో అన్నిటితో గడిపేస్తున్నాం ప్రభా. అయ్యా త్రోవలు కలుగు చేయండి అయ్యా, తిరిగి నదులనే దేవా. అయ్యా మరొకసారి జన్మని బట్టి ఆ జన్మలో మమ్మల్ని జీవానికి నడిపించగలుగుతాయి ఎంతో ప్రభా, మీకు స్తోత్రం. ఆ త్రోవే దేవా మమ్మల్ని ఇచ్చే జీవంలోకి నడిపిస్తుంది ఎంతో మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బట్టి నీ సందు మొరపెడుతున్నాం ప్రభా. ప్రపంచంలో దేవా మీరే నాయన మీ యొక్క నాయన రాజ్య విస్తరణ కొరకు దేవా, మీ యొక్క దేవుని యొక్క రాజ్యం నాయన కట్టబడ్డం కొరకు దేవా, అనేక సంఘాలను మీరు ఇచ్చిన మా తండ్రి నీకు స్తోత్రాలు. అనేక సంస్థలను బట్టి ప్రార్థిస్తాం ప్రభా, అనేక బైబిల్ ఇన్స్టిట్యూషన్స్ని బట్టి ప్రార్థిస్తాం ప్రభా. అన్నిటిగా పరిచయలు కొనసాగుతుంటుండగా దేవా, ప్రతి పరిచయను ఆశీర్వదించి మా తండ్రి నీకు స్తోత్రాలు. నాయన సంఘంలో యాజకులను బట్టి దేవా, నాయన దైవ సేవకులను బట్టి, ప్రవక్తలను బట్టి, అపోస్తులను బట్టి దేవా, సువార్థికులను బట్టి, ప్రతి బిడ్డను బట్టి మీ సంఘాల్లో మొరపెడుతున్నాం కనుక నీకు స్తోత్రాలు దేవా. దైవ జ్ఞానం పంచుతున్నటువంటి అనేక
యొక్కనైనా కాలేజెస్లో దేవా ఇన్స్టిట్యూషన్స్లో మీరుండి దేవా ఇంకను ప్రబలపరిచి దేవా అనేకులు సేవకులు సిద్ధపరచువాడు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రపంచంలో ఉన్నటువంటి దేవా ప్రతి ఒక్క నాయన అయా ఇదిగో పరిచయాలన్నింటినీ మీరు నాయన ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ రాజ్యంలో దేవా నాయన వాటన్నింటినీ దేవా అయా ఎత్తబడేటటువంటి గుంపులో దేవా నాయన ఇదిగో సార్వత్రిక సంఘంగా నాయన అనేకులను జతపరచబడడానికి శక్తినిచ్చు మా తండ్రి నీకు స్తోత్రం. తండ్రి